2 ఏళ్ళలో పెట్టి ఈ టర్మ్ లోపు జడ్జి గారిని బదిలీ చేయకూడదు, రోజువారీ ఈ కేసు ఆర్గ్యుమెంట్స్ వినాలి, తేల్చేయాలి అన్నటువంటిది కోర్టు ఆర్డర్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇందులో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంతకుముందు శుక్రవారం అన్నట్టు మళ్ళీ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా జగన్ గారు రేపు? దీంట్లో సింపుల్ ఏంటంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్లు నడుస్తున్నంత వరకు విచారణకు అటెండ్ అవ్వక్కర్లా. అవునా? డిశ్చార్జ్ పిటిషన్స్ ఏవి దీంట్లో లాయర్లు చాలు. ఎప్పుడంటే రెగ్యులర్ కేసెస్ విచారణ జరుగుతుంది కదా, అప్పుడు కూడా వెసులుబాటు ఉంటుంది. ఫైనల్ గా జడ్జిమెంట్ ఇచ్చే ముందు రమ్మంటారు కోర్టుకి. లేదా ఇందులో క్రిమినల్ అఫెన్సెస్ కాబట్టి, సివిల్ అయితే అట్లా ఉంటుంది, క్రిమినల్ అఫెన్సెస్ కాబట్టి దాంట్లో తను అటెండ్ అవ్వమని చెప్పి అప్పుడు ఆదేశించవచ్చు కోర్టు. ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అప్పుడు రమ్మనక్కర్లా, ఎగ్జామ్షన్ ఉంటుంది అనమాట. బెయిల్ రద్దు అనే అంశం, దాని గురించి మాట్లాడుకుంటే ఆ ఛాన్స్ ఇప్పట్లో ఉంటుందా? బెయిల్ రద్దు అయితే జరగదండి. ఒకసారి ఒక కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రీమ్ సర్క్యూమ్స్టెన్సెస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేసుని ప్రభావితం చేసేటటువంటి అఫెన్స్ అవతల పర్సన్ చేస్తే, లైక్ ఒక మర్డర్ కేసులో ఓ ముద్దాయి ఉన్నాడు, ఆ ముద్దాయి బయటకు వచ్చి ఆ మర్డర్కి సంబంధించి కంప్లైంట్ పెట్టిన వాళ్ళ మీద దాడి చేశాడు అనుకోండి, అప్పుడు వస్తాయి క్రిమినల్ కేసుల్లో, అట్లాంటి సందర్భంలో మాత్రమే. కానీ అతను వచ్చి నన్ను బెదిరిస్తున్నాడు అని కంప్లైంట్ చేస్తే మీరేంటో వెరిఫై చేయండి అని కోర్టు పోలీసులకు చెప్తే తప్పించి వెంటనే రద్దు చేసేది.